ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఇప్పటి వరకు మనం పెప్పర్ రసం అయిపోయింది, డ్రమ్ స్టిక్ రసం అయిపోయింది. ఇప్పుడు బీట్రూట్ రసం చూడడానికి మాత్రం చాలా కలర్ఫుల్ గా వస్తూ ఉండొచ్చు. ఆ రసం రెసిపీ ఏంటో ఒకసారి ప్రేక్షకులు చూపిద్దామా? ఉప్పేసిన రసం లాగానే బీట్రూట్ రసం ఉంటుంది. బీట్రూట్ లో సోడియం ఎక్కువ ఉంటుంది, బీట్రూట్ లో లవణాలు ఎక్కువ ఉండి ఉప్పేసినట్టే ఉంటుంది. అందుకని న్యాచురోపతి ఫాలోవర్స్ ఉప్పు లేదనకుండా రసం తాగాలంటే బీట్రూట్ రసమే ఫస్ట్ గా చెప్పొచ్చు. అలాంటి రసాన్ని ఎలా చేస్తున్నావు చూడండి. బీట్రూట్ రసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బీట్రూట్ దుంప 1, టమోటాలు 5, పచ్చి మామిడికాయ చెక్క, పచ్చిమిరపకాయలు 2, తేనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, మిరియాలు 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, మెంతులు 1/2 టీ స్పూను, మేగడ 1 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న బీట్రూట్ని తొక్క తీసేసి చిన్న ముక్కలుగా అట్లా కట్ చేసేసుకుంటాం. పొయ్యి మీద ఒక బౌల్ పెట్టి అందులో బీట్రూట్ ముక్కలు, అలాగే టమోటా ముక్కలు, పచ్చి మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, జీలకర్ర, మిరియాలు కొద్దిగా, మెంతులు, ధనియాలు వీటన్నిటిని వేసేసి ఇందులో నీళ్లు పోసేసి అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి మూత పెట్టేసి బాగా మరగనిస్తాం. బాగా మరిగిన తర్వాత ఒక జల్లెడలో పోసేసి ఆ నీళ్లను వడకట్టి పక్కన పెట్టుకుంటాం. ఉడికించిన ఈ ముక్కలన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసేసి అందులో కొద్దిగా తేనె వేసేసి గ్రైండ్ చేస్తాం. బీట్రూట్ రసానికి ఇప్పుడు ఒక్కసారి తాలింపు మనం చూడబోతున్నాం. బాండీలో కొద్దిగా మేగడ వేసేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఈ తాలింపు అంతా దోరగా వేగిన తర్వాత గ్రైండ్ చేసిన రసం పేస్ట్ ఏదైతే ఉందో అది, ఫిల్టర్ చేయగా వచ్చిన నీటిని కూడా ఇందులో పోసేసి కొద్దిగా మూత పెట్టి 2 నిమిషాలు మరిగిన తర్వాత ఇక దింపేస్తాం. బీట్రూట్ రసం సిద్ధమైంది. మామూలుగా టమోటాలు వేసి రసం పెడితే కూడా ఎర్రగా ఉంటుంది. ఇది ఇంకో రకమైన రంగు. ఇందులో బిటైన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. బీట్రూట్ లో నైట్రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ లోపలికి వెళ్ళి ఏం చేస్తాయి? బీట్రూట్ లో బిటైన్ అనేది లివర్ డీటాక్సిఫికేషన్కి భలే ఉపయోగపడుతుంది. అన్నిటినీ డీటాక్స్ చేసే లివర్ని డీటాక్స్ చేయడానికి బీట్రూట్ చేస్తుంది అనమాట. అట్లాగే నైట్రేట్స్ అన్ని నైట్రిక్ ఆక్సైడ్గా మారి బ్లడ్ వెజల్స్ని వ్యాకోచింపజేసి బీపీ తగ్గేటట్టు చేస్తుంది. ఉప్పు లేదు, అసలే బీపీ తగ్గుతుంది. ఇంకా బీట్రూట్ ఇంకా కొంచెం బీపీని బాగా తగ్గిస్తుంది. అంత మంచిది అనమాట. తయారు చేసుకోండి. డాక్టర్ గారు, మరి పరిశుభ్రత అనేది కేవలం దంతాలకు మాత్రమే కాదు కదా, మన గోళ్లలో కూడా చాలా రకాల బ్యాక్టీరియాలని ఉంటాయని చెప్తూ ఉంటారు. అందుకే ఎప్పుడు పూర్వం నుంచి గోల్డ్ కంపల్సరీ కట్ చేసుకుని ఉంచుకోవాలి, బ్యాక్టీరియా ఎదగకుండా ఉంటుంది అని చెప్తారు. మరి గోళ్ళని ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవాలంటే మనం తరచూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. గోళ్ళని క్లీన్ చేసుకోవటానికి 3 రకాల లిక్విడ్స్ మనం ఉపయోగించుకుంటే గోళ్ళ కింద భాగంలో పేరుకునే చెడ్డ సూక్ష్మజీవులు కానీ ఫంగస్ క్రిములు కానీ చచ్చిపోతాయి. మన లోపలికి వెళ్లకుండా కూడా రక్షణ ఉంటుంది. గోళ్ళు రంగు మారకుండా ఉండటానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. 1 నిమ్మరసం అందరిళ్లలో ఉంటాయి. ఆ నిమ్మరసం కాస్త పూసేసి బ్రష్ పెట్టి కనుక అట్లా క్లీన్ చేసేస్తే చెడ్డ సూక్ష్మజీవులు శుభ్రంగా చచ్చిపోతాయి. గోల్డ్ మంచి కలర్లో ఉండటానికి బెస్ట్ క్లీనర్ లాగా నిమ్మరసం ఉపయోగపడుతుంది. 2వది కాస్టిక్ సోడా. కాస్టిక్ సోడా తీసుకుని నీళ్ళల్లో కలిపేసేసి ఆ గోల్డ్ని ఇట్లా అందులో కనుక ముంచి ఒక 4-5 నిమిషాలు అట్లా ఉంచేసారనుకోండి, దానివల్ల శుభ్రంగా క్లియర్ అయిపోతాయి ఈ కాస్టిక్ సోడా వల్ల. ఇది బాగా క్లీనింగ్ ఏజెంట్ లా పనికొస్తుంది అనమాట. 3వది టీ ట్రీ ఆయిల్. ఈ టీ ట్రీ ఆయిల్ కూడా మనం అట్లా పూసేసి బ్రష్ పెట్టి అట్లా క్లీన్ చేసేసుకుంటే ఫంగస్ని, బ్యాక్టీరియాని బాగా చంపేసేసి గోడను బాగా క్లీన్ చేయడానికి ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ 3 రకాల క్లీనింగ్ లిక్విడ్స్ లో ఏదైనా మీరు అందుబాటులో ఉన్నదాన్ని ఉపయోగించుకోండి. బాగా గోడల సంరక్షణకి, క్రిములు చంపేయడానికి ఇవి అద్భుతంగా ఉపయోగపడతాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.